హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్. ఈ వీడియోలో ఒక మంచి కొప్పు హెయిర్ స్టైల్ చూద్దామండి. బన్‌తో ఏ విధంగా వేసుకోవచ్చో. ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి. చూడండి. మీరెవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ సింబల్‌లో ఆల్‌ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్‌లన్నీ వస్తాయండి. ఇక్కడ ఫ్రంట్‌లో పఫ్ పెట్టేసి పోనీటైల్ ఏసేసానండి. తర్వాత బన్ అనేది యూజ్ చేస్తున్నాను. చూసారా? బన్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలండి హెయిర్‌లో. మీకిది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వేయండి. బట్ కింద వేస్తేనే బావుంటుందండి. ఇప్పుడు లోపల నుంచి 2 ఫింగర్స్‌తో ఈ హెయిర్ అనేది మనం ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేయటం లేదండి. ఆ హెయిర్‌నే బన్ చుట్టూ రౌండ్‌గా తిప్పేస్తామనమాట. చూడండి. నా లాంగ్ హెయిర్ పైనే చూపిస్తున్నాను. ఈ హెయిర్‌ని బాగా నీట్‌గా కోంబ్ చేసుకొనుండాలండి. నీట్‌గా కోంబ్ చేస్తేనే బన్ అనేది అవుట్‌లుక్ బాగా కనిపిస్తుందనమాట. చూసారా? ఒక రౌండు తీసేసాము హెయిరు. తర్వాత హెయిర్ అనేది బన్ చుట్టూ కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి మన ఫింగర్స్ తోటి. తర్వాత అక్కడ టైట్‌గా యూ పిన్స్‌తో సెక్యూర్ చేసేయాలండి. హెయిర్ అనేది అడ్జస్ట్ చేసిన తర్వాత యూ పిన్స్ అనేది పెట్టేసేయండి ఇమ్మీడియేట్‌గా. లేకపోతే బన్ అనేది కాస్త లూజ్ అయిపోతుందనమాట. చూసారా? ఇప్పుడు ఈ హెయిర్‌ని కాస్త టైట్‌గా లాగి పట్టుకోవాలండి. లూజ్ అయితే అస్సలు వదలకండి. థిన్‌గా హెయిర్ ఉన్నవాళ్ళైతే ఓకే. లూజ్ వదిలినా నో ప్రాబ్లమ్. మరి ఒకసారి నీట్‌గా కోంబ్ చేసి అలాగే చూసారా? బన్ లోపల నుంచి తీసుకోవాలనమాట. ఒక 2 ఫింగర్స్‌తో నుంచి ఆ హెయిర్ మొత్తం ఆ ఫింగర్‌లోకి తీసేసుకోవాలి ఈ విధంగా. బన్ చుట్టూనే మనం తిప్పేసుకుంటున్నాము. చూసారా? ఒక్కసారిగా లాగేసేయాలనమాట. మళ్ళీ ఇప్పుడు దాన్ని టైట్‌గా లాగాలి హెయిర్‌ని. తర్వాత ఆ హెయిర్‌ని కాస్త బన్ చుట్టూ మనం రౌండ్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇక్కడ ప్రతిసారి మీరు పెట్టి తీసేటప్పటికి ఒకసారి దూగాలండి. దూగితే మంచిగుంటుంది. నీట్‌గా కనిపిస్తుందనమాట. మళ్ళీ ఒకసారి లోపల నుంచి తీసుకోవాలి మనము హెయిర్‌ని. ఆ హెయిర్ అంతా ఫింగర్‌లేకి పట్టుకోవాలండి. 2 ఫింగర్‌లేకి అందాలనమాట హెయిర్ మొత్తం. అప్పుడు ఒక్కసారిగా లాగేసేయాలి. బయటకొచ్చిన హెయిర్‌ని గూడా మనం టైట్‌గా మన హ్యాండ్‌లేకి హోల్డ్ చేసుకొని పట్టుకొనుండాలండి. తర్వాత హెయిర్ అనేది బన్ చుట్టూ ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా? ఆ విధంగా మనము బన్ చుట్టూ ఒక రౌండు అడ్జస్ట్ చేయాలి. తర్వాత రిమైనింగ్ హెయిర్‌ని మరొకసారి నీట్‌గా కోంబ్ చేసుకొని, ఇంక నేను లోపలికి తిప్పడం లేదండి. అక్కడికే క్లోజ్ చేసేస్తున్నాను. అక్కడ దాన్ని మొత్తం అలా పెట్టి యూ పిన్ పెట్టేస్తున్నాను. మీ ఇష్టం ఇక్కడ ఏ బాబీ పిన్ అయినా పెట్టుకోవచ్చండి. యూ పిన్‌తో టైట్‌గా సెక్యూర్ చేసి రిమైనింగ్ హెయిర్‌నంతా మడిచి లోపలికి పెట్టేస్తున్నాను. చూసారా? ఉన్న హెయిర్ మొత్తంని గూడా ఈ విధంగా బన్ సహాయంతో మొత్తం హెయిర్‌ని పెట్టేసాము. తర్వాత యూ పిన్స్‌తో టైట్‌గా పెట్టేసేయాలండి. పిన్స్ పెట్టకపోతే బన్ అనేది వాలిపోయినట్లు ఉంటుంది. చూసారా అండి? మనము కోంబ్ చేసి అలా తీసుకోవడం వల్ల ఎంత నీట్‌గా వచ్చిందో. ఎక్కడ హెచ్చుతగ్గులనేది లేదు. తర్వాత పిన్స్‌తో టైట్‌గా సెక్యూర్ చేసేయాలండి. అంతే మన బన్ ఈజీగా 2 మినిట్స్‌లో రెడీ అయిపోయిందండి. అదొకటి డెకరేషన్‌గా పెడుతున్నామండి. ఇలాంటివి మనకు చాలానే ఉంటాయి గదండీ! యూ పిన్‌వి. డెకరేషన్ ఏవైనా మీకు అవైలబిలిటీ ఉంటే వాడండి. చాలా బావుంటుంది. తర్వాత నేను అది హెయిర్ బ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొప్పు వేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ పెడితే ఎలా ఉంటుంది? ఈ లుక్ చూడండి ఎలా ఉంటుందో. దాని చుట్టూ ఇలా నెమ్మదిగా పెట్టేసుకోవాలనమాట. చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్‌లో మనకి ఇలా నచ్చితే ఇలాగే ఉంచేసుకోండి. లేదంటే పూలైనా పెట్టి డెకరేషన్ చేసుకోవచ్చండి. నేను సెకండ్‌ది కూడా చూపిస్తున్నాను. పూలు పెట్టేస్తున్నాను బన్ చుట్టూ. బన్ చుట్టూ పూలు పెట్టామంటే ఆ లుక్కే వేరు కదండీ! మనకేది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. మీరెవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగే పక్కనే బెల్ సింబల్‌లో ఆల్‌ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలపండి. ఎలా ఉందండి ఈ హెయిర్ స్టైలు? ఒక 3 మినిట్స్‌లో మనకు మనమే సెల్ఫ్‌గా రెడీ అయిపోవచ్చండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.